గురుగారు మరొక ఉత్తరం చూద్దామండి. మాల్టేరు నుంచి సూర్యనారాయణమూర్తి గారు రాస్తున్నారు. తత్వమసి అంటే ఏంటి? మనకి వేదాలలో ఉన్న ప్రధానమైన విషయాలని వ్యాసుల వారు బ్రహ్మసూత్రములు అని చెప్పి ఒక 500 పైని నిబద్ధీకరించారు. అంటే కనీసం ఆ ఒక్క వాక్యం చదివి అర్థం చేసుకోగలిగితే వేదంలో చాలా బాగా అర్థమవుతుంది. వాక్యకారులు పెద్దలు వార్తికాలు రాశారు, వ్యాఖ్యానం ఉంటుంది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస మామూలు వాక్యం ఇది, దానికి 70 పేజీల వ్యాఖ్యానం ఉంటుంది. అలాంటి వాటిల్లోనే మహావాక్యాలని చెప్పి మన పెద్దలు 4 చెప్తారు. దాంట్లో తత్వమసి, తత్వమసి వాక్యాన్ని త్యాగరాజస్వామి చీవాట్లు పెట్టారు. తత్వమసి తరము ఎరుగ తరమా, తత్వమసి అర్థము ఎరుగ తరమా అన్నారు ఆయన. మన వాళ్ళందరూ కూడా తత్వమసి అని చెప్పి చెప్తుంటారు. నిజంగా అది అర్థమైందా మనకి? తత్ అంటే భగవంతుడు. భగవంతుడి పేరు లేదు అక్కడ. మళ్ళీను శివుడా కేశవుడా మరొకడా కాదు, అక్కడేం లేదు. అక్కడేం మాట్లాడలే. పరబ్రహ్మము అనగా 4 ముఖాలు ఉన్నాయన ఆయన కాదండి. పరబ్రహ్మతత్వం అంటే గజేంద్రుడి భాషలో లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంచీకటికి అవ్వల ఎవ్వడు వెలుగు చూసుకోండి అన్నాడు ఆయన. అది పరబ్రహ్మతత్వం. తత్ త్వం అసి శ్వేతకేతో ఉపనిషత్తులో కథ ఇది. తండ్రి దగ్గరికి వెళ్ళి భగవతత్వం చెప్పు అన్నాడు. ఏమన్నావు? తత్వమా? తత్ త్వం అదే కదా, అదే రా బాబు నేను చెప్పేది అన్నాడు ఆయన. ఎంత అందంగా చెప్పాడు చూడు. తత్ త్వం అసి. నాన్న, అక్కడెక్కడ ఏదైతే కనిపించకుండా ఉందంటున్నావో ఆ తత్వమే ఇక్కడుంది అంటే నేనే దేవుణ్ణా అన్నట్ట. లేదురా బాబు, కంటికి కనిపించే ప్రకృతి అంతా ఒక తోట నుంచి వచ్చింది. ఎలాగా? తత్ ఐక్షత, ఆ శబ్దము ఆ తత్వము సంకల్పించింది, వచ్చేసినంతే. అంటే ఏమిటి? ఓ కుండ చేయాలంటే మట్టి కావాలి, చక్రం కావాలి, ఇవన్నీ పనులు ఉంటాయి. కానీ ఆయనకు అక్కల నేను సృష్టించాలి అనుకున్నట్ట సృష్టించాడు. ఆ తత్ ఏదుందో త్వం, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళలో నువ్వు ఒకడివి, నువ్వు ఆ తత్వానివే. తత్వమసి శ్వేతకేతు. శ్వేతకేతు అన్నతనికి చెప్పిన మాట తత్వమసి అంటే మామూలు పరిభాషలో భగవతత్వము కానిది ప్రపంచంలో ఏదీ లేదు. దీన్నే తులసీదాసు గారు ఘటి ఘటిమే వసతి ప్రభు కట్టి వచ్చిన మత్తు బోలురే అన్నాడు ఆయన. ప్రతి చోట దాన్నే మన దేవుని బలివారు అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. చూడండి మన వాళ్ళు మహానుభావులు ఎంత కష్టమైన తత్వాన్ని చిన్న చిన్న మాటల్లో చెప్పారు. అది తత్వమసి అంటే అర్థమేది. అంచేత తత్వమసి వాక్య విచారము తెలుగుతరమా అంటారు త్యాగరాజస్వామి. వేదాంతార్థం చాలా లోతుగా ఉంటుంది. అంటే ప్రతిదీ భగవతత్వమే. ఇక్కడ భగవతత్వము కానిది లేదు అంతే. కాకపోతే ప్రకృతి సంబంధం చేత ఒకటి ఇష్టపడతాం, ఒకటి ఉదాసీనంగా చూస్తాం, ఒకటి కాదంటాం.